ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 16, 17 తేదీల్లో మీ యొక్క అతిపెద్ద కోరిక నెరవేరబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చేయబడును. గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్, గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీ యానం వీసా సమస్యలు, ఆర్థిక సమస్యలు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 16, 17 తేదీల్లో మీ యొక్క అతిపెద్ద కోరిక నెరవేరబోతుంది. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది ప్రారంభం కాబోతుంది. గత కొన్ని నెలలుగా మీరు ఒక విషయంలో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండవచ్చు. అది ఉద్యోగం గురించి కావచ్చండి, లేదంటే వ్యాపారం గురించి కావచ్చు, లేదంటే అది ఒక కుటుంబ సమస్య కూడా కావచ్చు, లేదంటే ఒక డబ్బుకు సంబంధించిన విషయం కూడా అయి ఉండవచ్చు. ఈ సమయంలో అయితే ఎంత ప్రయత్నించినా సరే పనులు ముందుకు వెళ్ళకపోవడం వల్ల మీ యొక్క మనస్సులో అయితే చాలా నిరాశ పెరిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అయితే నెమ్మదిగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి వల్ల ఊహించని మార్పు వస్తుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల ఈ 2 రోజుల్లో మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి దారి ఒకటైతే ఇకపైన మీరు చూసేటువంటి దారి అనేది, వెళ్ళబోయే దారి పూర్తిగా వేరుగా ఉండబోతుంది. ఆ వ్యక్తి మీకు ఒక సలహా ఇవ్వవచ్చు, లేదా ఒక అవకాశం కూడా చూపించవచ్చు, లేదా ఈ సమయంలో మీరు గత కొంతకాలంగా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం చెప్పవచ్చు. సాధారణంగా ఈ సమయంలో సింహ రాశి వారికి ఇతరుల సలహాలను అంత సులభంగా వీరు అంగీకరించరు. తమ యొక్క నిర్ణయమే సరైంది అని వీరు చెప్పేసి భావిస్తారు. ఈసారి మీరు కలిసే వ్యక్తి మాటలను శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ సమయంలో ఆ యొక్క వ్యక్తి చెప్పే చిన్న విషయం కూడా మీ యొక్క జీవితంలో పెద్ద మార్పుకు కారణం అవుతుంది. ముఖ్యంగా కొందరు ఈ వ్యక్తి అయితే ఉద్యోగ సంబంధిత పరిచయం అవుతారు, మరికొందరికి వ్యాపార భాగస్వామిగా కూడా పరిచయం కావచ్చండి. ఇంకొందరికి కుటుంబ సభ్యుల ద్వారా పరిచయం అవుతారు. మీరు ఊహించని విధంగా అయితే ఈ సమయంలో ఒక కొత్త అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆ ఆలోచన, ఆ అవకాశాన్ని గుర్తించగలిగితే రాబోయే రోజుల్లో మీ స్థితి పూర్తిగా మారుతుంది. అందుకే ఈ 2 రోజుల్లో మీరు కలిసేటువంటి ప్రతి వ్యక్తిని గౌరవించండి. ఎవరిని కూడా మీరు తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే ఈ సమయంలో అయితే అదృష్టం చాలాసార్లు మనిషి రూపంలోనే మన ముందుకు వస్తుందని మీరు గమనించండి. గ్రహాల కదలికలు చెబుతున్నాయి. ఈ సమయంలో విధి పంపిన
ఈ వ్యక్తిని మీరు నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఈ వ్యక్తి వల్ల మీ యొక్క పెద్ద కోరిక అయితే ఈ సమయంలో నెరవేరుతుంది. గ్రహస్థితి మీకు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన రాజయోగాన్ని కూడా ఏర్పరచబోతుంది అని చెప్పుకోవచ్చు. సూర్యుని ప్రభావం ఇప్పుడు మీపై ఉండటం వల్ల మీ యొక్క వ్యక్తిత్వం అయితే బలోపేతం చేయబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో గురుగ్రహం మీకు అండగా నిలుస్తుంది. కొత్త అవకాశాల ద్వారాలు తెరవడానికి గురు ప్రభావం మీపై ఉంటుంది. బుధుని వల్ల ఇప్పుడు మీకు అనుకూల ప్రభావం వల్ల కొత్త సంభాషణలు పెరుగుతాయి. మీరు చెప్పేటువంటి మాటలకు ఇప్పుడు విలువ పెరుగుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్ లేదా మీకు జరిగే ఒక సమావేశం లేదంటే ఒక అవకాశం అనేది ఈ సమయంలో ఒక చిన్న పరిచయం కూడా మీ భవిష్యత్తులో చాలా ముఖ్యమైన మార్పుకు కారణం అవుతుంది. చాలామంది ఈ రాశివారు ఈ మధ్య నాకు మార్పు ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ ప్రశ్నకు అయితే సమాధానం ఈ 2 రోజుల్లో దొరుకుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి అయితే ఈ సమయంలో ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీ యొక్క ఆలోచనలను అయితే పూర్తిగా మార్చివేస్తుంది. మొదట అది చిన్న విషయంలా మీకు అనిపిస్తుంది, కానీ తర్వాత అదే విషయం అదే మీ జీవితాన్ని ఒక కొత్త అధ్యయనంలో నడిపించడానికి కారణం అవుతుంది. అలాగే ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక స్నేహితుడు లేదంటే బంధువు ద్వారా ఒక అవకాశం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ 2 రోజుల్లో ఒక కొత్త కస్టమర్ లేదంటే పెట్టుబడులదారులు కొత్త పరిచయం అనేది ఈ సమయంలో అయితే మీకు కావచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో వివాహ ప్రయత్నాలు చేసేవారికి, పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఒక మధ్యవర్తి ద్వారా మంచి సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నవారికి తమ యొక్క భవిష్యత్తు గురించి స్పష్టత ఇచ్చే వ్యక్తి కలిసే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఏమిటంటే మీకు వచ్చేటువంటి ప్రతి అవకాశం అనుమానంతో చూడవద్దు. కొన్నిసార్లు గత అనుభవాల వల్ల మనం కొత్త అవకాశాలను కూడా వదులుకుంటాము. ఈసారి అలా చేయవద్దు. మీ ముందు వచ్చే వ్యక్తిని, వారి యొక్క సలహాలను, మీరు మాటలను, వారి సూచనలు శ్రద్ధగా పరిశీలించండి. ఎందుకంటే గ్రహస్థితులు మీకు చెబుతున్న విధానం ప్రకారం ఈ సమయంలో అయితే మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక అదృష్ట తలుపు అనేది ఇప్పుడు తెరుచుకుంటుంది. ఆ తాళం చెవి ఒక వ్యక్తి చేతిలో ఉండబోతుంది. కుటుంబ జీవితంలో అనుకోని మార్పు ఈ వ్యక్తి వల్ల ఇంట్లో శాంతి అనేది నెలకొంటుంది. కుటుంబం అంటే ఈ యొక్క సింహ రాశి వారికి చాలా ఇష్టం. కుటుంబం గురించి ఎక్కువగా వీరు ఆలోచిస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా అయితే సింహ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న విషయాలు మీ యొక్క మనసును బాధపెట్టి ఉండవచ్చు. కొందరికి అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పార్థాలు కూడా కలిగి ఉండవచ్చు. మరికొందరికి భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు కూడా ఉండవచ్చు. ఇంకొందరికి పిల్లల భవిష్యత్తు గురించి చిన్నపాటి ఆందోళన ఉండవచ్చు. మీరు చాలాసార్లు మాట్లాడిన పరిష్కారం దొరకనటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు. కానీ ఈ 2 రోజుల్లో ఒక పెద్ద వారి సలహా మీకు ఈ సమయంలో బంధువుల జోక్యం వల్ల కుటుంబ పరిస్థితుల్లో మంచి మార్పు కనిపిస్తుంది. ఇంతకాలం మీరు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయినా ఇప్పుడు మాట్లాడుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కలిసి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నిర్ణయం భవిష్యత్తులో అందరికీ మేలు చేసే విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ యొక్క మాటలను పట్టించుకొని వ్యక్తులు ఈ సమయంలో మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తారు. మీ యొక్క కుటుంబంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు అండగా నిలబడవచ్చు. మీరు ఊహించని విషయంలో ఆ వ్యక్తి చెప్పే మాటలు మీ మనస్సులో అయితే ఉన్న భారాన్ని తగ్గిస్తాయి. కొందరికి ఇంటి మార్పు, స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణం గురించి అయితే
ఈ సమయంలో ముందడుగు పడుతుంది. మరి కొంతమందికి చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి కుటుంబ సమావేశం లేదా శుభకార్యం గురించి ఈ 2 రోజుల్లో చర్చలు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించుకోండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీరు తీసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీ జీవితంలో తాళం వేసినటువంటి అదృష్టం ఇప్పుడు తెరుచుకోబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా వారు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ప్రేమలో ఉన్న మీ భాగస్వామి కావచ్చు, వివాహం అయిన మీ యొక్క భాగస్వామి కూడా కావచ్చు. ఈ సమయంలో ఒక వ్యక్తి చెప్పే మాట, సలహా, అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. అలాగే ఈ వ్యక్తి వల్ల మీ గత కొంతకాలంగా మీ మనస్సులో ఉన్న ఒక పెద్ద కోరిక అయితే నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా అయితే మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో మీరు కోరుకున్న మార్పులు వస్తాయి. ఉద్యోగంలో మీ యొక్క పనికి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలను ఇప్పుడు చూస్తారు. వృత్తిపరంగా మంచి లాభాలు చూస్తారు. భాగస్వామి సలహా, సపోర్టు మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ యొక్క 2 రోజుల్లో. అలాగే ఈ సమయంలో అయితే సింహ రాశి వారి జీవితంలో అయితే అద్భుతమైన మార్పు ఇప్పుడు మొదలు కాబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు సూర్యుని యొక్క ప్రభావం మీపై బలంగా పనిచేస్తుంది. సూర్య భగవానుని యొక్క అనుగ్రహం మీపై ఇప్పుడు ఎక్కువగా ఉండబోతుంది. అలాగే ఈ 2 రోజులు పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందబోతున్నారు. ఈ సమయంలో అయితే మీరు గతంలో చేసిన మంచి పనులకు, గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన త్యాగాలకు ఇప్పుడు మంచి ఫలితాలు దక్కబోతున్నాయి. ఈ సమయంలో అయితే ఈ 2 రోజులు సూర్య భగవానుని ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో నిత్యం ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.